చెప్తుంది, ఆతను సజ్జనರಿಗೆ సహాయకుడు. అతడు సజ్జనులకి సహాయకుడు. ఆతను సజ్జనರಿಗೆ సహాయకుడు. అతడు సజ్జనులకి సహాయకుడు. ಮೇಲೆತ್ತಮ್ಮ. ಮೇಲೆತ್ತಿರಿ. ಅಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಯೆಹೋವನು ಸಜ್ಜನರಿಗೆ ಸಹಾಯಕನೆಂದು ಹೇಳಿದನು. దేవుని వాక్యం చెప్తున్న యెహోవాడు సజ్జనులకి సహాయకుడు అని చెప్పారు. ನೀನು ಸಜ್ಜನನಾಗಿ ಜೀವಿಸುವಾಗ నువ్వు సజ్జనులుగా జీవించేటప్పుడు ಈ ಲೋಕವು ನಿನ್ನನ್ನು ತಿರಸ್ಕಾರ ಮಾಡಬಹುದು. ఈ లోకం నిన్ను తిరస్కరించొచ్చును, ಜನರು ತಿರಸ್ಕಾರ జనాలు ಮಾಡಬಹುದು, తిరస్కరించొచ్చును, ಸ್ವಂತದವರು ತಿರಸ್ಕಾರ ಮಾಡಬಹುದು. సొంత వాళ్ళు తిరస్కరించొచ్చును. ಆದ್ರೆ ಬೈಬಲ್ ಹೇಳ್ತದೆ అయితే దేవుని వాక్యం చెప్తుంది, ಸಜ್ಜನರಿಗೆ సజ్జనులకి ಯೆಹೋವನು ಸಹಾಯಕ. యెహోవాడే సహాయకుడు. ಕರ್ತನಿಗಾಗಿ ನಿಲ್ಲುವ ನಿನಗೂ ನನಗೂ, కర్తన కొరకై నిలిచే నీకి నాకు, ನನಗೆ ದೇವರ ಸಹಾಯಕನಾಗಿ, నాకు దేవుని సహాయం ఉంటుంది. ದೇವರ ಪಕ್ಷದಲ್ಲಿ ನಿಲ್ಲುವವರಿಗೆ ದೇವರ ಸಹಾಯಕ. దేవుని పక్షంలో నిలిచేవానికి దేవుని సహాయం ಈ ఉంటుంది. ಸಜ್ಜನನಿಗೆ ಹಲವಾರು ಹೋರಾಟಗಳು ಬರುತ್ತೆ. సజ్జనులకి అనేక పోరాటాలు ಈ వచ్చింది. ಸಜ್ಜನನಿಗೆ ಹಿಂಸೆ ಮೇಲೆ ಹಿಂಸೆ ఈ ಉಂಟಾಗುತ್ತೆ. సజ్జనులకి